హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ మీ వైపు పాజిటివ్గా ఉన్నారా, థర్డ్ పర్సన్ వైపు పాజిటివ్గా ఉన్నారా అనేది చేయబోతున్నాను. మీకు ఇది ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఇక్కడ కార్డ్స్ని కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ తలుచుకోండి. థర్డ్ పర్సన్స్ నేమ్స్ కూడా తెలిసి ఉంటే తలుచుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయి కూడా ఉండొచ్చండి. థర్డ్ పర్సన్ వైజ్గా అంటే వైఫ్ అని కాదు, ఇంకా వేరే విషయాలైనా సరే, అలా కాకుండా ఫ్యామిలీ వైజ్గా కూడా తీసుకోండి థర్డ్ పర్సన్ అంటే. ఓకేనా? థర్డ్ పర్సన్ అసలు ఎవరు లేదు మేడం అనుకుంటే మాత్రం వాళ్ళు ఫ్యామిలీ వైజ్గా చూడండి. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకి థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి. ఓకేనా? వీడియో చూద్దాం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు, వీళ్ళ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు చూపించమ్మా దుర్గమ్మ తల్లి. క్లియర్గా క్లారిటీగా చూపించు. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు, వీళ్ళ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు అనేది క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు వీళ్ళ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు, థర్డ్ పార్టీ వైపు ఎక్కువ పాజిటివ్గా ఉన్నారా, వీళ్ళ వైపు ఎక్కువ పాజిటివ్గా ఉన్నారా క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఇక్కడ మీ వైపే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది అని చూద్దాం. తల్లి చూపించాము, క్లియర్గా క్లారిటీగా చూపించు. ఓకే, ఓకే. కనిపిస్తున్నాయి కార్డ్స్. ఓకే, ఓకే. వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ పట్టించుకోకండి. ఓకేనా? ఓకే, ఓకే. ఇది పోయినసారి కూడా నాకు వచ్చినట్టు కనిపిస్తుంది కానీ చూద్దాం. అంతకుముందు వీటిలో కూడా వచ్చినట్టు కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ చాలా మొండి పర్సన్ లాగా కనిపిస్తున్నారు. చాలా మొండి పర్సన్ లాగా కనిపిస్తున్నారు థర్డ్ పర్సన్. వాళ్ళు ఏంటంటే నేనేం చెప్తే అది చెయ్యాలి, నేనేం చెప్తే అది వినాలి, లేకపోతే ఈ రిలేషన్షిప్లో నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అనే వైజ్గా వీళ్ళు అంటున్నట్టుగా నాకు కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే నేను మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ వైపు వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను చాలా బాధపడుతున్నాను. నేను ఇక్కడ ఈ పర్సన్ కూడా ఏంటంటే మీకు ఏమన్నా అంటే వాళ్ళ వైజ్గా ఎక్కువ ప్రెషర్ వర్క్లో కానివ్వండి, లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేసి గొడవ చేసే వైజ్గా కనిపిస్తుంది నాకు ఇక్కడ.
అందుకని వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను అనే వైజ్గా కూడా వీళ్ళకి అనిపిస్తుంది. అందుకని వాకవే చేసేద్దామా అని అనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఓకేనా, ఈ పర్సన్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. వీళ్ళు నా ఫ్యామిలీ, నేను వీళ్ళని ఎలా వదులుకుంటాను, లేదా ఈ పర్సన్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీళ్ళని ఎలా వదులుకుంటాను, ఎలా ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయాలి అని వీళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. మైండ్ అంతా అలజడిగా ఉండటం, హెడేక్ రావటం, డిప్రెషన్ లాంటి ఫీలింగ్ ఒక్కొక్కసారి డిప్రెషన్ లాగా అనిపించటం, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఇలా జరుగుతుంది నా లైఫ్లో, ఇలా ఉంది, నేను ఏదైతే థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయానో అక్కడ నాకు బాగోలేదు, ఎట్ ప్రెజెంట్ నేను అక్కడ హ్యాపీగా లేను, అక్కడ నేను సంతోషంగా లేను అని మీకు వాళ్ళ బాధను వ్యక్తపరచాలి అని అనుకుంటున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి. కానీ మీరు ఏమన్నా వాళ్ళని దెప్పి పొడుస్తారేమో, అంటే నువ్వు వాళ్ళని కావాలనే కదా ఈ రిలేషన్షిప్లో నుంచి, వాళ్ళు కావాలనే కదా ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయావు అంటే ప్రశ్నిస్తారు. నీ కర్మ నువ్వు అనుభవించు అన్నట్టుగా మీరు అంటారేమో. అంటే మీరు అనకపోవచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశం అలా ఉంది, వాళ్ళ ఉద్దేశం అలా ఉంది, ఓకేనా. కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది, మీకు చెప్పుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్ గురించి. అంటే థర్డ్ పర్సన్ ఇలా చేశారు, ఇలా ఉన్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, థర్డ్ పర్సన్ వైపు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. థర్డ్ పర్సన్ ఏంటంటే మొండి పర్సన్, నేనేం చెప్తే అది చెయ్యాలి, నేనేం చెప్తే అది వినాలి, లేకపోతే నువ్వు ఈ రిలేషన్షిప్లో ఉండకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఏదైతే బిహేవియర్ వీళ్ళకి కనిపిస్తుందో అది వీళ్ళకి నచ్చట్లేదు. గతంలో ఈ పర్సన్ మీ రిలేషన్షిప్లో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే పాజిటివ్గానే ఉన్నారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏంటంటే రోజులు గడిచే కొద్దీ వీళ్ళ నిజ స్వరూపాలు అనేవి వీళ్ళకి తెలిసాయి అన్నమాట. ఉంటే ఉండు లేకపోతే లేదు అన్నట్టుగా ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో వీళ్ళకి అప్పుడు అర్థమైపోయింది అనమాట. ఈ పర్సన్ చాలా మొండి పర్సన్, నాకు మీ వైజ్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఇలా జరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా జరుగుతుంది, థర్డ్ పార్టీ నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది, నేను థర్డ్ పర్సన్ వల్ల చాలా బాధలు పడుతున్నాను, చాలా ఫేస్ చేస్తున్నాను అని మీకు చెప్పాలి అని వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. చెప్పానుగా, మీరైతే ప్రశ్నిస్తారేమో, వాళ్ళని చూస్ చేసుకుని వెళ్ళిపోయావు కదా అని మీరు ఏదైతే ప్రశ్నిస్తారో అది వాళ్ళకి వేరే విధంగా మళ్ళీ ప్రశ్నిస్తారేమో. అంటే నీ కర్మ నువ్వు అనుభవించు, మీరు అడగరు, కానీ వాళ్ళకి ఏంటంటే అలా అనిపిస్తోంది. అందుకని వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండటం, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపించటం అలా వస్తుందన్నమాట. మీరేంటంటే గతంలో ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని చూశారు, గతంలో చాలా ప్రయత్నాలు చేశారు ఈ రిలేషన్షిప్లో గతంలో. కానీ నేను మీ వైపుగా ఒక బ్లైండ్ స్టెప్ తీసుకుంటే సరిపోయేది, కానీ నేను అలా చేయలేకపోయాను. ఎందుకంటే థర్డ్ పర్సన్ బాగా నన్ను అట్రాక్ట్ చేశారు, లేకపోతే నా వైజ్గా చాలా మంచి మంచి మాటలు చెప్పి పాజిటివ్గా, చాలా పాజిటివ్గా, అంటే మీకన్నా పాజిటివ్గా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా, అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు, ఓకేనా. ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఏదైతే నన్ను ఆ పర్సన్ చేశారో ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. నేను వెయిట్ చేసి ఒక స్టెప్ మీ వైపుగా తీసుకుని ఉంటే లైఫ్ చాలా బాగుండేది, మీతో చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఒక్క అడుగు ముందుకు, మీ వైపు ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఈ రిలేషన్షిప్ నిలబడేది. కానీ నేను అలా చేయకుండా థర్డ్ పర్సన్ అనే పర్సన్ వైపు వెళ్ళిపోయి, ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానివ్వండి, వాళ్ళ వైపు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యానో వాళ్ళ వైపు వెళ్ళిపోయానో ఈ రిలేషన్షిప్ పట్ల, అక్కడ నాకు మనశ్శాంతి అనేది లేదు. ఇప్పుడు నాకు ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు రిలేషన్షిప్ పట్ల, అంటే ఏ స్టెప్ తీసుకోలేను నేను.
ఇప్పుడు మీ వైజ్గా వచ్చి ఇలా జరిగింది అని చెప్పటానికి నాకు ధైర్యం చాలట్లేదు. మీరు ప్రశ్నిస్తారేమో, సరే థర్డ్ పర్సన్ వైపు ఉండిపోదామా అంటే థర్డ్ పర్సన్ వేరే వైజ్గా ఉన్నారు. సిచ్యువేషన్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏ స్టెప్ నేను తీసుకోలేదు. ప్రస్తుతం నేను సైలెంట్గా ఉంటాను. నాకు ఏమీ వద్దు, ఏ రిలేషన్షిప్ వద్దు. మీ రిలేషన్షిప్ నాకు వద్దు, వాళ్ళ రిలేషన్షిప్ వద్దు. ఏదైనా సరే, ఫ్యామిలీ అయినా సరే, అది ఎవరు వైజ్గా నాకు ఎవరి రిలేషన్షిప్ నాకు వద్దు. నేను ఎట్ ప్రెజెంట్ నేను సైలెంట్గా ఉండాలి లైఫ్లో. ఎట్ ప్రెజెంట్ నేను సైలెంట్గా ఉండాలి. లోన్లీతనం కావాలి నాకు, ఒంటరితనం కావాలి. అది వర్క్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, మీరైనా సరే, ఎటువైపు నేను ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోలేను. నాకు మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి దొరికిన తర్వాతే ఏదైనా రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తానేమో అనే విధంగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. గతంలో ఏంటంటే ఈ రిలేషన్షిప్ కలర్ వైజ్గా కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఏదైతే ఎండ్ అయిపోయిందో గతంలో, అది ఇప్పుడు వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. గతంలో మీరు చాలా ప్రేమని ఇచ్చారు. ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అట్ ప్రెజెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈ పర్సన్. కానీ మనసులో ఇంత జరుగుతున్నా సరే, ఇంత ఫేస్ చేస్తున్నా సరే, థర్డ్ పర్సన్ అంత బాధ పెడుతున్నా సరే, మనసులో పెట్టుకొని బాధపడుతున్నారే కానీ బయటికి అనేది పోర్ట్రే చేయట్లేదు. బయటికి ఏదైతే అంటే మీరు వర్క్ ప్లేస్లో కానివ్వండి, లేకపోతే దగ్గర హౌస్ల వాళ్ళు కానివ్వండి, ఒకే వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, దగ్గర హౌస్ల వాళ్ళకి కానివ్వండి, ఏంటంటే వీళ్ళు మొండిగా కనిపిస్తున్నారనమాట. మీకు నో కాంటాక్ట్లో ఉంటే, నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉంటే మొండిగానే కనిపిస్తారు. అంటే ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయట్లేదు కదా, అసలు ఈ పర్సన్ రిలేషన్షిప్లో ఒక స్టెప్ తీసుకుంటారా లేదా అని మీకు కన్ఫ్యూజన్ ఏదైతే వస్తుందో, వీళ్ళు మొండిగా ఉంటున్నారు, నా గురించి పట్టించుకోవట్లేదు అని మీరు అనుకుంటారు. కాబట్టి దాన్ని మొండితనం అని కూడా అనొచ్చు. ఇంకోటి, ఎదురుగా హౌస్ల వాళ్ళకి, ఒకే ప్లేస్లో వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా వీళ్ళు ఏంటంటే, నేను మొండిగానే ఉంటున్నాను, నా లైఫ్లో నేను సంతోషంగానే ఉంటున్నాను, నేను మీ గురించి ఆలోచించట్లేదు అన్న వైజ్గా వీళ్ళు ఈ విషయాన్ని పోర్ట్రే చేస్తున్నారన్నమాట. మొండిగా ఉంటున్నారన్నమాట రిలేషన్షిప్ పట్ల. ఓకేనా? మీ వైపు ఎంత దేవుడు పుష్ చేస్తున్నారో అంత వైజ్గా వీళ్ళు ఇంకా ఎక్కువగా దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఈ రిలేషన్షిప్ నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ ఉంది, మీతో సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీ ఉందని ఆలోచిస్తున్నారు. అండ్ మీతో మళ్ళీ ఈ రిలేషన్షిప్ కావాలి, మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. గతంలో ఏదైతే మీతో హ్యాపీనెస్ చూశారో ఆ విధంగా మళ్ళీ హ్యాపీగా ఉండాలి ఈ రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారనమాట. నాలో చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఏదైతే మొండిగా ఉంటున్నానో దానిలో కూడా నేను కొంచెం చాలా వరకు నేను తగ్గాను. గతంలో చాలా మొండిగా ఉన్న పర్సన్ నేను ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నేను ఇలా చేంజెస్ ఏదైతే వచ్చాయో అది నాకు ఒక అర్థం కాని సిచ్యువేషన్లో కనిపిస్తుంది. నాకు నేనైనా ఇలా మారిపోయానేంటి, ఈ రిలేషన్షిప్ గతంలో నేను ఎండ్ చేసేసాను, బ్రేక్ చేసేసాను. ఈ రిలేషన్షిప్లో నుంచి నేనే కావాలని థర్డ్ పర్సన్ గురించి నేనే ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసాను. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు సడన్గా ఈ పర్సన్ గుర్తు రావడం ఏంటి, మళ్ళీ సడన్గా ఈ పర్సన్ నాకు కావాలి అనిపించడం ఏంటి, నాలో చాలా మార్పు వచ్చింది, నాలో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ విషయానికి వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. నీ థర్డ్ పర్సన్ వైపే ఉండాలా లేకపోతే మీ వైపుగా రావాలా అర్థం కావట్లేదు. రెండు విషయాల మధ్య ఇక్కడ వెంటనే రెండు కార్డ్స్ వచ్చాయి. రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారనమాట వీళ్ళు. మీ వైపు ఉండాలా అర్థం కావట్లేదు, ఫ్యామిలీ వైపు ఉండాలా అర్థం కావట్లేదు. గతంలో ఏదైతే మీ వైజ్గా కొంతమందికి మేనిఫెస్టేషన్ చేశారనమాట, కొంతమందికి వైజ్గా అంటే ఎదురుగా ఉండే వాళ్ళకి కలుసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఎదురుగా ఉన్న వాళ్ళకి నో కాంటాక్ట్ లేకుండా లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకే నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ వాళ్ళు ఏంటంటే గతంలో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశారనమాట. గతంలో మిమ్మల్ని
కంట్రోల్ చేయటానికి, గతంలో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేయటానికి కానివ్వండి, మిమ్మల్ని కంట్రోల్ చేయటానికి కానీ మీరు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి వీళ్ళకి అర్థం కావట్లేదు ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ వస్తుంది, ఎలా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ అసలు నిలబడుతుందా లేదా, అసలు మీ వైజ్గా వస్తే మీరు ఎలా ఈ విషయాన్ని తీసుకుంటారు. ఒకవేళ థర్డ్ పర్సన్ గురించి చెప్పినా సరే నువ్వు వెళ్ళావు కదా రిలేషన్షిప్లోకి, నువ్వు కావాలనుకుని వెళ్ళిపోయావు కదా, హ్యాపీగా ఉండు, నీ కర్మ నువ్వు అనుభవించు అనే వైజ్గా మీరేమన్నా అంటారేమోనని వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారనమాట. ఈ రిలేషన్షిప్ వాళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మనీ వైజ్గా ఏదైతే నేను వాళ్ళ వైపుగా వెళ్ళిపోయానో అది నాకు శాపంలా మారింది. మీరు చూస్తే మీ లైఫ్లో మీరు మొండిగా ఉంటున్నారు. నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇంకా ప్రాసెస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఆన్ ఆఫ్ చేస్తారు. అంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే వాళ్ళకి ఇంకా ఆన్ ఆఫ్ చేసే ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఉన్నాయన్నమాట. మేనిఫెస్టేషన్ చేసే ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇంకా కార్డ్స్ తెస్తాను. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. నాకేంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ నేను ఫీల్ అవుతున్నాను. ఎట్ ప్రెజెంట్ నాకు ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. కానీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆ పర్సన్ అనేది ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ చేసుకొని అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండి ఆ పర్సన్తో మ్యారేజ్ అయిన పర్సన్తో ఫ్యామిలీ ఉందని కూడా వీళ్ళు ఏంటంటే వెనకంజ వేస్తున్నారన్నమాట. నాలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఇంకా కొంతమందికి జరుగుతుంది, ఇంకా కొంతమందికి పూర్తయింది, కొంతమందికి చివరి దశలో ఉన్నారు. కాబట్టి అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. ఆనాపే చేస్తారు వీళ్ళు. ఒకవేళ ఈ రిలేషన్షిప్లోకి మీరు కావాలని వచ్చినా సరే, కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే వీళ్ళు ఆనాపే చేస్తారు. ఓకేనా? ఇది టైం లిమిటెడ్ అండి, ఎప్పటికైనా వర్తిస్తుంది. మీరు గతంలో ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని చూశారు. మీరు నాతో సంతోషంగా ఉండాలి అని చూశారు గతంలో. కానీ నేనే ఈ రిలేషన్షిప్ని ధైర్యం చేయలేకే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు ఈ రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేను వాకవే చెయ్యాలా ఈ రిలేషన్షిప్ పట్ల అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచన వస్తుందన్నమాట. మీ వైపు చాలా పాజిటివ్గా ఉంది, థర్డ్ పర్సన్ వైపు చాలా తక్కువగా ఉంది. కానీ ఆలోచన అంతా మాత్రం ఫ్యామిలీ కదా, థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, పిల్లలు వాళ్ళు ఉంటే మాత్రం థర్డ్ పర్సన్ వైపు ఉండాలి కదా అనే వయసుగా వీళ్ళు ఆలోచన చేసి వాకవే చెయ్యాలేమో ఈ రిలేషన్షిప్ అట్లా. కానీ నేను అలా ఉండలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో. ఆ థర్డ్ పర్సన్ వైపు, మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అని అనిపిస్తుంది. కానీ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, అలజడిగా ఉండటం, నాలుగు వైపులా సమస్యలు చుట్టేయడం. మీ వైపే కాదు, ఇంట్లో హౌస్లో కాకుండా, మీ వైపు కాకుండా సొసైటీ పరంగా అయినా సరే వీళ్ళకి చాలా క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. వీళ్ళకి అర్థం కావట్లేదు. క్వశ్చన్ మార్క్ అనేది ఒకటి స్టార్ట్ అయింది వీళ్ళలో. ప్రశ్నించడం మొదలుపెట్టింది ప్రపంచం. దేనికి ప్రపంచం ప్రశ్నిస్తుందో అది నాకు తెలియదు. అంటే ఏదైనా వర్క్ కానివ్వండి, వాటిల్లో కానివ్వండి, లేకపోతే బయట వేరే విషయాల గురించి కానివ్వండి, వీళ్ళు ప్రశ్నిస్తున్నారు అనే వయసుగా నాకు నాలుగు పక్కల సమస్యలు ఉన్నాయి. అర్థం కావట్లేదు. ఒక పక్క మీ వైపు, ఒక పక్క థర్డ్ పర్సన్ వైపు, ఒక పక్క బయట ప్రపంచం గురించి, లేకపోతే బంధువుల్లో కానివ్వండి, అలా వైజ్గా తీసుకోండి. బంధువుల్లోనే కనిపిస్తుంది ఇక్కడ నాకు. ప్రపంచం అంటే బంధువుల్లోనే వస్తుంది. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, అలజడిగా ఉంది. ఏ విధంగా నేను ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి? కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళకి. తెలియని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వీళ్ళకి. మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి నా వైపుగా.
ఏం చేయాలి? బయట చెప్పాను కదా, బంధువుల్లో కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. ఈ రిలేషన్షిప్ల పట్ల కూడా గ్రోత్ రావట్లేదు. ఆ పక్కన చూస్తే దానికి గ్రోత్ రావట్లేదు. గ్రోత్ అనేది రావట్లేదు. ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోలేకపోతున్నాను. బయట సొసైటీ కానివ్వండి, ఇంట్లో వైజ్గా కానివ్వండి, ఒక మంచి వాతావరణం అనేది చూడలేకపోతున్నాను. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. మిమ్మల్ని సెట్ చేస్తున్నారనమాట ఈ పర్సన్. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియా అది ఏదైనా సరే దాంట్లో మిమ్మల్ని చూడటానికి, లేకపోతే మీరు ప్రొఫైల్ పిక్స్ ఏమైనా పెడుతుంటే బాధాకరమైనవి కానివ్వండి, లేకపోతే సంతోషకరమైనవి కానివ్వండి, ఏదైనా పెడితే చూద్దాము అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకి గమనించడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఎదురెదురుగా ఉంటే మీ ముఖ కవళికలను చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఓకేనా? వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది. ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ అయితే బాగుండు, ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ వస్తే బాగుండు అనే విధంగా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఇది చెప్పాను కదా, మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్, ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ అంటే ఒకే ఇంట్లో ఒకే హస్బెండ్ వైఫ్, మాటలు లేని వాళ్ళు, థర్డ్ పర్సన్ ఏమన్నా ఉన్నారా అనే ఆలోచన చేసే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కూడా వస్తుంది కాబట్టి మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. ఓకేనా? ఇక్కడ ఇంకోటి ఏంటంటే, థర్డ్ పర్సన్ లేకపోతే మాత్రం ఫ్యామిలీ తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం థర్డ్ పర్సన్గా తీసుకోండి. అంతేగాని లేనిపోయిన అనుమానాలు పెట్టుకోవద్దు. ఓకేనా? ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. పర్సనల్ రీడింగ్స్ కోసం నేను వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కూడా నెంబరు పెట్టాను. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికన్నా డబల్ అవుతుంది. 4 క్వశ్చన్స్కి 500 పే చేయాలి. ఆ 4 క్వశ్చన్స్ మళ్ళీ దాటితే మళ్ళీ 500 పే చేయాలి. థర్డ్ పర్సన్ గురించి అయితే ఇంకా కొంచెం ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా ఉంది. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఎంతవరకు రెజనేట్ అయ్యింది అనేది. నేను ప్రతిరోజు లైవ్ పెడుతున్నానండి, మార్నింగు ఈవినింగు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు లైవ్లోకి రావచ్చు. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే లైవ్ ఆప్షన్ అనేది, లైవ్ లింక్ వస్తుందండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే. అక్కడ నేనేంటంటే 1 క్వశ్చన్కి 100 రూపీస్ అని పెట్టాను. అంటే మీ పర్సన్ వైజ్గా ఏదైనా తెలుసుకోవాలి, 1 క్వశ్చన్కి 100 రూపీస్, 2 క్వశ్చన్స్ అయితే 200 రూపీస్, అలాగనమాట. ఓకేనా? నేను ఒక గంట తర్వాత లైవ్ పెడతాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లోకి వచ్చి మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే మనీ పే చేసి 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అలా అడగండి. అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోలేని వాళ్లకు చెప్తున్నానండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు మాత్రం వీడియో టైటిల్ కింద ఏదైతే నెంబర్ ఇచ్చానో దానికి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ కాల్ వరకే పనిచేస్తుంది. అది మామూలు కాల్స్ పనిచేయవు. ఓకేనా? అందుకని చెప్తున్నాను. లైవ్ మార్నింగ్ ఈవినింగ్ పెట్టాలి అని అనుకుంటున్నాను. నేను చెప్పినట్టుగా నేను ఫోన్పే నెంబర్ క్వశ్చన్కి ఎంత అని చెప్పి పెడుతున్నాను. ఒక్క క్వశ్చన్కి మాత్రమే 100 రూపీస్. మీరు తర్వాత లైవ్లోకి వచ్చిన తర్వాత మేడం ఊరినే చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అనొద్దు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లోకి అందరూ రావచ్చు, పర్వాలేదు. క్వశ్చన్స్ మాత్రం అడగాలనుకుంటే మాత్రం అలా మనీ పే చేసి 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ అలా తీసుకోండి అనమాట. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ అందరి ఫీలింగ్స్, ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ అందరి సిచ్యువేషన్ ఒకేలా ఉండదు కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి.
ఓకేనా? వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.